మేనేజర్ గారికి, జోనల్ వర్క్స్ మేనేజర్ గారికి, మరియు వేదికలు అలంకరించిన మిగిలిన వాళ్ళకి, మరియు ఈ మీటింగ్కి వచ్చినటువంటి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారులకి అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు మనం వెహికల్ ఉంది కాబట్టి రూల్స్ పాటించాలనుకుంటున్నాం. అసలు వెహికల్ ఎందుకు కొనుక్కోవాలి? మన కంఫర్ట్ కోసం మనం కొనుక్కోవాలి. కంఫర్ట్ ఎప్పుడు కూడా నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బేసిక్గా మన కంఫర్ట్ కోసం మనం వెహికల్ కొనుక్కుంటామంటే దానికి పాటించాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా పాటించి మనం ముందుకు వెళ్తేనే మన కంఫర్ట్ మనం ఎంజాయ్ చేయాలి. మన కంఫర్ట్ వల్ల ఇంటికి ఒకరు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఏదైతే ఈ రెగ్యులేషన్స్ రూల్స్ పెట్టారో వాటన్నిటిని కూడా ఫాలో అవుతూనే మన కంఫర్ట్స్ మీట్ అవుతూ మనం చేరాల్సిన గమ్యానికి ఇన్ టైంలో చేరుకోగలగాలి. కాబట్టి ఎక్కడ కూడా దీంట్లో మనం డీవియేషన్ కానీ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది ట్రాఫిక్ పోలీసులు ఆపుతున్నారనో లేకపోతే ఆ సందు దగ్గర ఆపుతారు, ఈ సందు దగ్గర ఆపుతారని చెప్పి ఇంకో సందులో వెళ్తూ ఉంటాను. హెల్మెట్ ఎప్పుడు ఆపుతున్నారని చెప్పేసి హెల్మెట్ లోపల ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ చేస్తాను. ఇయర్ బడ్స్ వచ్చేస్తున్నాను, చాలా ఈజీగా లొకేట్ అవుతుంది. అది ఎవరు గమనించారు, దాని మీద హెల్మెట్ పెట్టుకుంటాం. బట్ మనం మాట్లాడుతున్నాక మన కాన్సన్ట్రేషన్ ఇంకో వైపు ఉంటుంది, మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం. పక్కన వాడు కావచ్చు, మనీ కావచ్చు, ఏదో జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది, మన మన కుటుంబ సభ్యుల మీద అవతల వాడి కుటుంబ సభ్యుల మీద ఉంటుంది. ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి కేవలం మన అజ్ఞాతృత్వం వల్ల మాత్రమే. దీన్ని మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి వాళ్ళు చేస్తారు. దీన్ని మనం కరెక్ట్గా ఉంటే ఎవరికి వాళ్ళు అందరూ కూడా మనం కరెక్ట్గా ఉండాలి అనుకుంటే మనం సరైన సమయానికి మన పనులన్నీ కూడా అవుతాయి. అలానే ఇంకోటి మన యొక్క ఏదైతే డెసిషన్ నెగ్లిజెన్స్ అంటారు, సింపుల్గా చెప్పాలంటే నెగ్లిజెన్స్ లేదా ఈ రెండు మూలంగానే మన ప్రమాదాలు జరుగుతాయి. వీటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు ప్రమాదాలు నివారిస్తాయి. సో కాబట్టి మన ఒక లైన్లో చెప్పాలంటే మన వాహనం యమపురికి దారి కాకూడదు, వాహనం కాకూడదు. మనం చేరుకుని మన గమ్యానికి చేరుకోవాలి.